మిత్రులారా నమస్తే. అంతా ధ్వంసం అయిపోయిందండి. ఏం మిగల్లేదు. అసలు ఇంకా ఇక్కడ ఏం మిగల్లేదు. దేశంలో న్యాయం అనేది మిగలేదు. న్యాయం ఎక్కడ మిగిలిందంటే తలుపు చాటున్న నక్కి గుక్క పెట్టి ఏడుస్తూ మిగిలింది. గుమ్మానికి తల బాదుకుంటూ మిగిలింది న్యాయం. ఇది నేను అన్న మాట కాదు. మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ సాక్షాత్తు గుండెలు బాదుకుంటూ ఆవేదనతో కన్నీళ్లు ఒక్కటే తక్కువ చాలా దీనంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభ్యర్థిస్తూ న్యాయం చేయండి అని అడిగిందండి. సిగ్గుపడాలి ఈ దేశం. అమృత కాలం అని చెప్పి, అత్యున్నత ప్రజాస్వామ్య దేశం అని చెప్పి, విశ్వగురువు అని చెప్పి ఇన్ని మాటలు చెప్తున్నటువంటి వాళ్ళు ఒక రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి తతంగం పట్ల ఎన్ని ఉత్తరాలు రాసినా 6 ఉత్తరాలు ఒక్కదానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం లేదు. విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR నిర్వహిస్తుంది కదా ఎన్నికల కమిషన్. ఇప్పుడు 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా. ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతాయి అక్కడక్కడే నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇన్ని సంవత్సరాలైంది స్వాతంత్ర్యం వచ్చి. దానికి ఒక సమయం కావాలి, ఒక పరిపూర్ణమైనటువంటి గడువు కావాలి. అప్పుడే పరిపూర్ణంగా ఈ రివిజన్ అనేటటువంటిది చేయొచ్చు. కానీ అలా చేయట్లేదు. ఆదరాబాదరాగా చేయాలి. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ చేయాలి. ఎవరిని డిలీట్ చేయాలంటే వాళ్ళని డిలీట్ చేయాలి. ఎవరిని యాడ్ చేయాలంటే వాళ్ళని యాడ్ చేయాలి. ఎన్నికల సంఘం ఇలా చేస్తుంది. దళాల్ అని 100 సార్లు అంది మమతా బెనర్జీ. దళాల్ అంటే దళారి. అంటే ఎవరు? ఎన్నికల సంఘం ఏలిన వారికి, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారికి దళారిగా పనిచేస్తుందని చెప్పి చాలాసార్లు ఆమె అన్నదండి. ఏమిటి అంటే ఆమె వేదన ఏమిటి, ఆమె ఆవేదన ఏమిటి, ఆమె కన్నీళ్ళు దేనికి, ఎందుకు న్యాయం కోసం? రాష్ట్రంలో చాలామందిని, లక్షలాది మందిని డిలీట్ చేసేసారండి. ఆ డిలీట్ చేయడానికి ఒక అర్థం పర్థం లేదు. సో మేము 6 ఉత్తరాలు పైగా ఎలక్షన్ కమిషన్కి మేము రాసినా సరే ఒక్కదానికి సమాధానం లేదు. దాని మీద మా ఆర్గ్యుమెంట్ వినడానికి ఎలక్షన్ కమిషన్కి సమయమే లేదు. ఏం చేయాలి మహాప్రభు అని సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు మమతా బెనర్జీ తన వాదన వినిపించుకోవడానికి అనుమతిస్తే మమతా బెనర్జీ స్వయంగా సుప్రీంకోర్టులో నిలబడి ప్రధాన న్యాయమూర్తితో సహా బెంచ్లో ఉన్నటువంటి ఇతర న్యాయమూర్తుల ముందు నిలబడి తన వాదన వినిపించింది, తన వేదన వినిపించింది, తన గోడు వినిపించింది. ఇది కేవలం ఒక ముఖ్యమంత్రి వేదన, గోడు, కన్నీళ్లు మాత్రమే కాదు, మొత్తం దేశం యొక్క వేదన. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంత ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రికి ఎందుకు ఏం జరుగుతుంది? 2 ఏళ్ల పాటు చేయాలి. 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది చేస్తున్నారు రివిజను. 24 సంవత్సరాల పాటు ఇంత ఆగి ఇప్పుడు చేస్తున్నప్పుడు కనీసం 2 సంవత్సరాలు పడుతుంది ఒక రాష్ట్రంలో ఓటర్ల యొక్క స్థితిగతులు అంచనా వేసి ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఏమిటి అనేటటువంటిది నిర్ధారించడానికి మీరు ఇంత హడావిడిగా చేయాల్సినటువంటి అవసరం ఏంటని ఆవిడ చెబుతూనే వెస్ట్ బెంగాల్లో చేసినటువంటి పనులు ఏమిటాయా అంటే బతికున్న వాళ్ళు చచ్చిపోయారు. ఆవిడ తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు కూర్చోబెట్టింది అందరినీ. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించింది. వాళ్ళందరూ డిలీట్ అయిపోయారు. ఇంకొకటి చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటి అంటే ఆమె అతి కీలకమైనటువంటి చాలా బెంగాల్లో, మనం బీహార్లో చూసాం, చాలా చోట్ల చూసాం కదా. ఆమె ఎక్కడెక్కడైతే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు, తమ పార్టీ అభ్యర్థులు ఘనంగా గెలిచారో, మెజారిటీ ఉందో అక్కడ వేలాది ఓట్లు డిలీట్ చేసేశారు. 40,000, 50,000, 70,000, ఒక నియోజకవర్గంలో అయితే 1,25,000 ఓట్లు డిలీట్ చేశారు. ఏమన్నా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయండి? సో మరి ఇలా చేశారు. మాకు మెజారిటీ ఉన్నటువంటి స్థానాల్లోనేమో ఇలా చేశారు. బీజేపీకి కాస్త కొద్దో గొప్ప మెజారిటీ ఉన్నటువంటి చోట్లేమో 7,000, 8,000, 3,000, 4,000 ఇలాగ డిలీషన్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? దీని మీద ఎవరు చెప్పాలి? ఏం చేయాలి? ఎవరు చర్యలు తీసుకోవాలి? ఎవరు యాక్షన్లోకి దిగాలి? అంటే ఇక ఏం చేయాలి?
ఇప్పుడు మా మాట వినటం లేదు, మా గోడు వినటం లేదు, మా మా మొర వినటం లేదు, ఆలకించడం లేదు, ఏం చేయాలి మేము? మాకు సుప్రీంకోర్టు ఒకటే కదా అని చెప్పి సుప్రీంకోర్టు ముందు ఆమె చేసినటువంటి సింహ గర్జనతో కూడినటువంటి ఆవేదనాత్మకమైనటువంటి ఆమె నివేదన, ఆమె అభ్యర్థన, ఆమె గోడు వింటే మనం అబ్బా తట్టుకోలేమండి. అంటే దేశంలో ఎలా ఉంది, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది అనేటటువంటి దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్తుందండి. అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇంటి పేరు మారుతుందా లేదా? అలా వెళ్ళిన వాళ్ళు ఇంటి పేరు మారితే తీసేయడమే. అసలు తీసేయడం, కోసేయడం, మొత్తం అదృశ్యం చేసేయడం, ఇది ఎలక్షన్ కమిషన్ చేసేటటువంటి పని. ఉదాహరణకి ఆమె చెప్పింది, చటర్జీ అని ఇంగ్లీష్లో రాస్తాము, కానీ బెంగాల్లో చటోపాధ్యాయ అంటాము. అలాగే బెనర్జీ, నా పేరు మమతా బెనర్జీ, ఇంగ్లీష్లో మమతా బెనర్జీ, కానీ హిందీ బెంగాల్లోకి వచ్చేటప్పటికి బందోపాధ్యాయ అవుతుంది. ఇలాంటివి కూడా ఏఐ ఆధారంగా ఎడాపెడ కోసి పాడేశారు. ఇట్లాగా చేస్తున్నారయ్యా అని చెప్పేసి ఇంకా చాలా 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 అవకతవకలు, ఎన్నెన్ని అవకతవకలు ఉన్నాయో, డూప్లికేట్ వాటర్స్ అని, ఇంకా ఇక మ్యాచింగ్ అనేటటువంటిది, ఈ నేమ్స్ మ్యాచ్ అవ్వటం లేదని, అడ్రస్ మ్యాచ్ అవ్వటం లేదని, ఇట్లాగ రకరకాల కారణాలతో చేశారు. సో ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మీరు మీ ఆఫీసర్లు పెట్టుకోండి, మీరు పెట్టుకోలేదు కాబట్టి మేము మైక్రో అబ్జర్వర్స్ని మైక్రో అబ్జర్వర్స్ అంటే వాళ్ళు ఇక సుప్రీం అనమాట. ఇక అసలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ లేరు, బిఎల్ఓసు లేరు, ఈఎల్ఓసు లేరు, ఎవరూ లేరు, మొత్తం వాళ్ళే సుప్రీం. ఇట్లాగ రాజ్యంగా చేస్తున్నారు మహాప్రభు, మీరే కాపాడండి అని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి ఆర్గ్యుమెంట్లు, వ్యక్తం చేసినటువంటి ఆవేదన, ఇదంతా చూస్తుంటుంటే కేవలం ఇది మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇదిగో మొన్న బీహార్లో గెలిచారు, రేపొద్దున బెంగాల్లో కూడా కొట్టేసేయచ్చు, మమతా బెనర్జీని పడగొట్టేసేయచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం, ఇదంతా ఏమైపోవాలి ఏమిటి అనేది ఇది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పనిసరిగా మమతా బెనర్జీ నిన్న సుప్రీంకోర్టులో చేసినటువంటి ఆర్గ్యుమెంట్లు ఏమిటి, అవన్నీ కూడా మీరు నెట్లో ఉన్నాయి, వినండి. వీడియోలు చాలా చేశారు, ముఖ్యంగా నేషనల్ మీడియా, గోధీ మీడియా జోలికి వెళ్ళకుండా ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేసినటువంటి ఆ వీడియోలు వినండి. ముఖ్యంగా మమతా బెనర్జీ ఏం ఆర్గ్యుమెంట్ చేసింది అవి మాత్రం మీరు స్పష్టంగా చదివి తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోవడం వల్ల మనకు స్పృహ వస్తుంది, చైతన్యం వస్తుంది, తద్వారా దేశానికి కొద్దో గొప్ప మేలు జరుగుతుంది. అంతే మిత్రులారా, నిజంగా మమతా బెనర్జీకి నమస్కారం. ఆమె ధైర్యం, ఆమె ఓర్పు, ఆమె నేర్పు, ఆమె చాతుర్యం, ఇదంతా కూడా సరే. ఎవరు ఎంత సాహసవంతులైనా ఏమైనా సరే కుట్రలు, కుహకాలు, వ్యూహాలు పన్నేటటువంటి వాళ్ళ ముందు నెగ్గలేకపోవచ్చు, ఏం చేయలేకపోవచ్చు. కానీ ఎల్లకాలం ఒకలాగే ఉండదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పటికైనా సరే పరిడవిల్లుతుంది, పరిమళిస్తుంది, అదే గెలుస్తుంది అని చెప్పి మనం ఆశిద్దాం. వాస్తవాలు మాత్రం తెలుసుకోండి మిత్రులారా. మమతా బెనర్జీ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కాదు, ఆమె ఆవేదన మాత్రం తట్టుకోలేకుండా ఉన్నామన్నమాట. ఇది మిత్రులారా. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. తప్పనిసరిగా మమతా బెనర్జీ చేసినటువంటి వాదన ఏంటి, అందులో పస ఉందా లేదా అనేటటువంటిది తప్పనిసరిగా మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.